ఈ యొక్క దినము దేవుని రాజ్యము అన్నటువంటి మాటను మనము ఆ, వింటూ వినేదానికి దేవుడు మనకు సమయం అనుగ్రహిస్తూ ఉంటున్నారు. ఆ, దేవుని రాజ్యము అన్నటువంటి మాట మనము అంత ఎక్కువగా ఆ, దీనిపైన లోతైన మెసేజెస్ అవి ఇవి ఒక్కొక్కసారి ఆ, వినకపోతా ఉండొచ్చు. కానీ కొంతమంది ఒకసారి మనము దేవుని రాజ్యం గురించి వింటున్నప్పుడు లేదా మనము మనకు ఉన్నటువంటి అవగాహనను బట్టి అది ఒక పరలోకము లేదా సంఘము, మన హృదయంలోనే దేవుని రాజ్యం ఉంది, రక్షణ ఉంటే చాలు అదే దేవుని రాజ్యము, లేదా భవిష్యత్తులో ఉండే ఒక స్థానము, ఒక ఫ్యూచర్ డిస్టెంట్ లొకేషన్ అని ఆ, నిరీక్షణ కలిగి ఉన్నట్లుగా కూడా మనము తెలిసి తెలియక ఈ యొక్క టాపిక్ ని మనము చాలాసార్లు ఆ, అంత ఎక్కువగా లోతుగా ధ్యానిస్తూ ఉండకపోవచ్చు. కానీ రాజ్యము అని మాటను మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుని రాజ్యము అని ఉంది, అలాగే పరలోక రాజ్యము అని కూడా ఉంది. మత్తయి సువార్తలో కనీసము 32 సార్లు యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలలో నుండి మనము పరలోక రాజ్యము అన్నటువంటి మాటను చూస్తూ ఉంటున్నాం. అలాగే దేవుని రాజ్యము అని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కనీసము 70 సార్లు ఆ, దేవుని రాజ్యము అన్న పదాన్ని మనం చూస్తాము. పరలోక రాజ్యము అన్న పదము 33 సార్లు చూస్తాం. మొత్తము రాజ్యము అన్న వర్డ్ బైబిల్ గ్రంథములో 399 సార్లు. ఆ, ఒకవేళ క్రొత్త నిబంధనలో మాత్రమే చూస్తే మనము 163 సార్లు మనము చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని రాజ్యమును మనము ఆ, ఈ దినము గమనించాలని నేను కూడా నేర్చుకుంటూ ఒకసారి గమనిస్తే, స్కోఫీల్డ్ గారు ఒక గ్రేట్ థియాలజియన్, అమెరికన్ థియాలజియన్, ఏం చేశాడంటే ఆయన ఈ టాపిక్ని 2 డిఫరెంట్ టాపిక్స్గా చెప్తూ తన ఇంటర్ప్రిటేషన్ని కొంచెము కాంప్లెక్స్ చేసి ఆ, దేవుని రాజ్యము అనేది సబ్సెట్, పరలోక రాజ్యము అనేది సూపర్ సెట్ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అలాగే ఇంకొక థియాలజియన్ విలియం ఎడి వైన్ అన్నటువంటి ఆయన ఆయన కూడా బైబిల్ గ్రంథాన్ని ఇంటర్ప్రిట్ చేశారు. ఆయన ఏమంటారంటే, ఆ, లేదు, దేవుని రాజ్యము అన్న పరలోక రాజ్యము అన్న రెండు ఒకటే, మనము వాటిని వేరుగా చూడకూడదు అని ఆ, చెప్తూ వచ్చారు. థియోలాజియన్స్ ఏం చెప్పారు ఏము అని మనము గమనించడం కంటే, వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏమి బోధిస్తున్నారు అని మనము ఈ దినము చూడాలని ఆశపడతా ఉంటున్నాను. అవి రెండు 2 డిఫరెంట్ టర్మ్సా, రెండు కూడా రెండు డిఫరెంట్ పదాలా, లేదా ఐడెంటికల్గా ఒకటేనా, లేదా ఇంటర్చేంజబుల్ అంటే ఆ, ఏ పదాన్ని బట్టి లేదా ఏ సందర్భాన్ని బట్టి ఆ విధంగా వాడడం జరిగిందా అనేది ఈ నెక్స్ట్ 30-40 మినిట్స్లో మనము ఆ, చూసుకోవాలని చెప్పి నేను ఆ, ఆశపడతా ఉంటున్నాను. ఈ యొక్క దేవుని రాజ్యము అన్నటువంటి ఈ యొక్క పదము, లేదా పరలోక రాజ్యము అన్నటువంటి ఈ పదాలు, వీటిని బైబిల్ గ్రంథంలో సాక్షాత్తు ప్రభువుల వారు చెప్పారు. మత్తయి సువార్తలు అంతా కూడా పరలోక రాజ్యము అని యేసు ప్రభుల వారు స్వయాన తన నోటితో చెప్పినటువంటి సందర్భాలు మనం అనేకముగా చూస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభుల వారు ఆయన ప్రీచ్ చేస్తూ ఉన్నప్పుడు, ప్రభుల వారు ప్రీచ్ చేస్తున్నటువంటి ఆడియన్స్ యూదులుగా, ఇస్రాయేలీలుగా, ప్రత్యేకంగా వారికి చెప్పేటటువంటి ఆ యొక్క మాటలలో పరలోక రాజ్యము అని చెప్తూ, ఎందుకంటే ఆ యేసు ప్రభుల వారు వారి మధ్యనే ఉన్నారు కాబట్టి ఆయన సూచించేటటువంటి ఆ యొక్క మాటను బట్టి చూస్తే వారికి అర్థమయ్యే విధంగా పరలోక రాజ్యము అని సంబోధించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ, మార్కు, లూకా, అలాగే లూకా రాసినటువంటి అపోస్తుల కార్యములు, ఆ బుక్స్లో చూస్తే ఆ, చాలా విరివిగా వాడే పదం ఏంటి అంటే అది దేవుని రాజ్యము. అంటే ఇక్కడ మనం గమనించినప్పుడు యూదులకేమి, అలాగే యూదేతరులకేమి మాట్లాడుతున్నటువంటి సందర్భం వచ్చినప్పుడు అది దేవుని రాజ్యముగా
ప్రస్తావించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి మనము ఈ అంశాన్ని ఇంకా కొంచెము డీప్గా మనము ఆ, వాక్యములో మనం చూడాలని నేను చూస్తూ ఉంటున్నాను. అయితే ఇక్కడ దానియేలు గ్రంథములో కూడా, ఓల్డ్ టెస్టిమెంట్లో దానియేలు ప్రవక్త కూడా అన్నటువంటి మాట ఆ, బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. దానియేలు 2:44. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఇక్కడ ఆ నెబుకద్నెజరుకి ఉన్నటువంటి ఆ డ్రీమ్ ఇంటర్ప్రెట్ చేస్తూ దానియేలు ప్రవక్త గారు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి, లిఖించబడినటువంటి దేవుని మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది, ఆ యొక్క రాజ్యము యుగ యుగముల వరకును నిలుచును అన్నటువంటి మాటను చూసినప్పుడు, ఆ యొక్క కళను ఇంటర్ప్రెట్ చేస్తూ, భావము చెప్తూ, అక్కడ 4 రాజ్యాల గురించి ప్రత్యేకంగా బబులోను, మాసిదోనియా, ఆ, అలాగే పర్షియా అంటారు కదా, పర్షియా, గ్రీకు రాజ్యము, రోమ్ సామ్రాజ్యము, ఆ, ఈ విధంగా ఉన్నటువంటి 4 ప్రత్యేకంగా ఆ దినాలలో ఆ 4 రాజ్యాల గురించి ఉన్నటువంటి మాటలో అక్కడ దానియేలు ప్రవక్త గారు ఆ యొక్క కల భావము చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రైట్ సైడ్ మనము ఈ పిక్చర్ చూసినప్పుడు ఈ 4 రాజ్యాలు అయితేనేమి, కానీ కింద ఒక రాజ్యం ఉంది, అది స్టోన్ లేదా మౌంటైన్. అదే క్రీస్తు ప్రభువుల రాజ్యము. యేసు ప్రభుల వారు రెండవ రాకడలో ఈ భూమి మీదికి వచ్చినప్పుడు ఆయన 1000 ఏండ్ల పరిపాలన చేసేటటువంటి ఆ రాజ్యానికి సాదృశ్యంగా అక్కడ స్టోన్ లేదా మౌంటైన్ అనే ఆ 5వ రాజ్యము గురించి కూడా దానియేలు గ్రంథములోనే దానియేలు ప్రవక్త గారు ఆ యొక్క రాజుకు కల భావాన్ని చెప్తూ ప్రవచన రూపముగా ఆ గ్రంథాల్లోనే ఉంచారు. కాబట్టి పాత నిబంధన గ్రంథాన్ని వీరు యూదులు లేదా ఇస్రాయేలీలకు వారు వారు బాగా చదువుతూ ఉండేవారు. ఆ చదువుతూ ఉన్న వారికి అర్థమయ్యే విధంగా ప్రభువుల వారు పరలోక రాజ్యము అని ప్రస్తావిస్తూ చెప్పారు. అయితే దయచేసి గమనించండి, బబులోను రాజ్యము, పారసీయ రాజ్యము, గ్రీకు రాజ్యము, రోమ్ రాజ్యము ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ వైట్ చర్చ్ ఏజ్ అని మనం చూస్తూ ఉంటున్నాం కదా. నీవు నేను ఉన్నటువంటి ఆ సంఘ కాలము, కృపాకాలము, గ్రేస్ పీరియడ్, ఆ సంఘ కాలంలో మనము ఈ దినము ఉంటా ఉన్నాం. ఈ సంఘ కాలములో వాడబడేటటువంటి మాట ఏంటి అంటే దేవుని రాజ్యము. అయితే పరలోక రాజ్యము అనేది నిత్యత్వము. అది మనము ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలన తర్వాత నిత్యత్వము తండ్రితో, దేవాది దేవునితో ఉండబోయే ఆ రాజ్యము పరలోక రాజ్యముగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఆ ప్రభువుల వారు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పుచు దేవుని సువార్తను ప్రభువుల వారు స్వయాన ఆయనే ప్రకటిస్తూ అనేక మందిని దేవుని రాజ్యములోనికి తీసుకుని వచ్చిన వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఆయన ఇంకా చెప్పారు కదా, ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది, ఇదిగో ఇక్కడ అక్కడ అని వీలు పడలేదు, వీలు పడదు అని చెప్తూ మీ మధ్యనే ఉన్నది అని చెప్పి కూడా ప్రభువుల వారు ఆ, అనేక సందర్భాల్లో చెప్తా వచ్చారు. కాబట్టి నీవు నేను ఎప్పుడైతే మనము ఆ, క్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించి తిరిగి ఆయన సన్నిధానమునకు మనం ఎప్పుడైతే వెళ్తామో, అది అది ఏ విధంగా జరుగుతుంది అని అన్నప్పుడు చాలా సింపుల్గా క్లియర్గా ఏబిసిడి అన్నటువంటి 4 పదాల చేత నేను పాపిని అని మనము మన యొక్క పాపమును యేసు ప్రభుల వారి దగ్గర మనము ఒప్పుకోవాలి. క్రీస్తు ప్రభుల వారు నా కొరకు ఈ భూమికి వచ్చి చనిపోయి తిరిగి లేచి ఆ, ఆయన తిరిగి రానయ్యున్నాడు అని చెప్పి ఆ యేసు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా, ఒక రాజుగా మన హృదయములో మనము అంగీకరిస్తూ మనము ఆయనను నమ్మి
మన నోటితో ఒప్పుకొని, హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని అని రోమా పత్రిక 10వ అధ్యాయము 9, 10 వచనాలలో మనం చూస్తాం కదా! ఆ విధంగా మనం ఒప్పుకొని ఆయనను వెంబడిస్తూ ఉన్న ఆ సమయంలో మనము రక్షణ పొందిన వారముగా ప్రతి ఒక్కరము, అదే విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ పర్సనల్ సాల్వేషన్, స్వంత రక్షణను మనము క్రీస్తు ప్రభుల వారిని మనం హృదయంలోకి ఆహ్వానిస్తూ తీసుకున్నటువంటి ఆ నిర్ణయమే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి గమనించండి. ఆ విధంగా నీవు నేను క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలోనికి స్వీకరించి మనము ఆయనను వెంబడిస్తూ ఉన్న సమయాలలో క్రీస్తు ప్రభుల వారు కూడా ఆహ్, చనిపోయి తిరిగి లేచిన తరువాత తన యొక్క శిష్యులకైతేనేమి అనేక మందికి, కనీసం 500 మంది కంటే పైగా 40 దినాలకు, 6 వీక్స్ ఈ భూమి మీద ఉంటూ, ఆహ్, 40 దినాలు 40 సార్లు అనేక మందికి కనపడుతూ వచ్చినట్లుగా కూడా మనం చూస్తా ఉంటున్నాం. ఆయన ఉన్నప్పుడు ఏం చెప్పారు? దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు. అలాగే అపోస్తల కార్యములో 1 అధ్యాయం 3 వచనంలో, మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు శక్తి పొందెదరు. మనము శక్తి పొందినప్పుడు మనము మన యొక్క ఆ జయ జీవితమును జీవించేందుకు, అలాగే ఇతరులకు కూడా మనము పొందిన ఆ యొక్క రక్షణ గురించిన సువార్తను ఇతరులకు కూడా మనము ఆ, షేర్ చేసుకునే విధంగా మనము ఉంటాము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము పొందిన ఆ క్షణము నుండి మనము ఇతరులకు ఆ యొక్క ప్రేమను, ఆ యొక్క ప్రేమ వార్తను, ఆ సువార్తను మనము ఇతరులకు షేర్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. కాబట్టి ఏ దినమైతే క్రీస్తు ప్రభుల వారిని మన స్వంత రక్షకునిగా మన హృదయంలోకి ఆహ్వానించామో, ఆయన ఒక రెసిడెంట్‌గా ఉంటారు. యేసు ప్రభుల వారు రెసిడెంట్‌గా ఉంటారు. ఆ యొక్క మన హృదయంలో ఉండే ఆ పీఠము మీద, ఆ చైర్ మీద మనం ఇంతవరకు కూర్చొనున్నామేమో, కానీ మన హృదయంలోకి ఎప్పుడైతే యేసు ప్రభుల వారిని ఆహ్వానించామో, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆ యొక్క చైర్ మీద, ఆ సీట్ మీద, ఆ డ్రైవింగ్ సీట్ మీద ఆయనను కూర్చోబెట్టి మనము కిందికి దిగి ఆయన డ్రైవ్ చేసే విధంగా, ఆయన మాట చొప్పున, తండ్రి మాట చొప్పున, తండ్రి రాజ్య నిమిత్తమై నీవు నేను బ్రతుకుతూ ఉండే ఆ ఆ దినాలను మనము ఈ భూమి మీద మిగిలిన కొద్ది సంవత్సరాలు మనము ఆ విధంగా మనము బ్రతుకుతా ఉంటాం. కాబట్టి దయచేసి బాగా గమనించండి. సువార్త అంటే మనము ఆయనను అనుభవిస్తూ ఇతరులకు కూడా మనము షేర్ చేసేటటువంటి వార్తనే మనము సువార్త అంటాము. కానీ సువార్త విన్న నీవు నేను, క్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించిన నీవు నేను, మనం ఏం చేస్తామంటే ఆ రాజ్య సువార్తను ఇతరులకు షేర్ చేస్తూ ఉంటాం. అదే రాజ్య సువార్త అంటారు. అంటే ఆ రాజ్యము గురించి, ఆ తండ్రి రాజ్యము గురించి మనము ఇతరులకు చెప్తూ ఉంటాం. ఆ సువార్తకు తగిన జీవితము జీవిస్తూ యేసు ప్రభుల వారితో వెయ్యేండ్ల పరిపాలనలో నీవు నేను ఉండాలని ఆశపడుతూ, ఆ విధంగా మనము బ్రతుకుతూ నిత్యత్వంలోకి అడుగు పెట్టేటటువంటి దేవుని బిడ్డలముగా ఈ భూమి మీద మనము చలామణి అవుతూ, ఆ విధమైనటువంటి బిహేవియర్‌ని, ఆ విధమైనటువంటి నడవడికను కలిగిన వారముగా, క్రీస్తును పోలి నడుచుకునే ఆ యొక్క నడవడికను కలిగిన విశ్వాసులముగా మనము ఈ భూమి మీద పరిగణించబడుతూ, ఆ విధంగా మనం పెరుగుతూ ఉంటాం. దయచేసి ఒకసారి గమనించండి. చర్చ్ ఏజ్ అంటే ఆ యొక్క ఓల్డ్ టెస్ట్‌మెంట్ కాలము, దాని తర్వాత క్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచినప్పటి నుండి సంఘము ఎత్తబడేటటువంటి టైం వరకు చర్చ్ పీరియడ్ అంటారు. ఈ ఇది ఉంది కదా! ఈ వైట్ చర్చ్ ఏజ్. ఆ చర్చ్ పీరియడ్‌లో నీవు నేను ఉంటా ఉన్నాం. ఆ చర్చ్ పీరియడ్‌లో ఉన్నప్పుడు నీవు నేను దేవుని రాజ్యాన్ని మనము చవి చూస్తూ, ఆ దేవుని రాజ్య సువార్తను ఇతరులకు కూడా చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ చివరిగా న్యూ హెవెన్, న్యూ ఎర్త్, ఇటర్నల్ స్టేట్ ఉంది. దానిని మనము పరలోక రాజ్యముగా మనము పరిగణిస్తూ ఉంటాము. ఇంకా నెక్స్ట్ స్లైడ్స్‌లో మనము నెక్స్ట్ ఇంక కొద్ది ఆహ్, సమయంలో మనం ఇంకా డీటెయిల్డ్‌గా కూడా మనం చూసుకుంటాం. కాబట్టి దయచేసి గమనించండి. మనం ఉండే ఆ యొక్క సమయం ఏంటి అంటే గ్రేస్ పీరియడ్.
ఆ చర్చి ఏజ్లో ఉన్నాము, కృపాకాలంలో ఉన్నాం. ఆ కృపాకాలము తర్వాత గమనించండి, క్రైస్ట్ కింగ్డమ్, ఆ వెయ్యేండ్ల పరిపాలన ఉంది. ఆ వెయ్యేండ్ల పరిపాలన తర్వాత ఇటర్నల్ స్టేట్, అది పరలోక రాజ్యము. కాబట్టి దేవుని రాజ్యము ఈ చర్చ్ ఏజ్లో ఉంటున్నటువంటి ఆ దేవుని రాజ్యాన్ని మనము ఆ విధంగా పరిగణిస్తూ, ఆ పరలోక రాజ్యమును మనము ఇటర్నల్ స్టేట్, ఆ చివరిగా ఉన్నటువంటి ఇటర్నల్ స్టేట్, ఈ రెండిటికి మధ్యలో క్రీస్తు ప్రభుల వారు స్వయాన ఆయనే రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకు సమాధానానికి అధిపతిగా, కర్తగా ప్రభుల వారు ఉండి ఆ వెయ్యేండ్లు పరిపాలించే ఆ రాజ్యము తర్వాత వెళ్ళేటటువంటిదే మనం అందరము కూడా. ఈ ఎప్పుడైతే రక్షణ పొందుతామో ఆ యొక్క ప్రభువు రాజ్యములో ఉంటాము, దేవుని రాజ్యములో ఉంటాము. ఆ దేవుని రాజ్యము నుండి క్రీస్తు రాజ్యము వెయ్యేళ్ల పరిపాలనలో ఉంటాము. అక్కడి నుంచి పరలోక రాజ్యంలోకి మనము వెళ్ళబోతా ఉంటున్నాం. దయచేసి గమనించండి, ఈ రెండు కూడా టూ డిఫరెంట్గా మనము చూడాలని చెప్పి నేను వాక్య భాగము చాలా ఆ, చాలా వాక్యాలన్నీ చూసి, చాలా దైవజనుల దగ్గర నుంచి కూడా విని నేర్చుకున్నటువంటి మాటను ఇక్కడ మీ దగ్గర నేను ప్రస్తావిస్తూ ఉంటున్నాను. కాబట్టి ఆ ఆ క్లియర్ డిఫరెన్సెస్ని ఒకసారి మీకు ఈ స్లైడ్లో చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. దేవుని రాజ్యము అనేది మార్కు, లూకా, అపోస్తుల కార్యములలో చాలా క్లియర్గా, ప్రత్యేకంగా అపోస్తులుడైన పౌలు గారు యూదేతరులకు, అంటే అన్యజనులకు, ఆ, ఇస్రాయేలీలు కాకుండా ఉండే వారికి, ఆ అన్యజనులకు ఆయన ప్రస్తావిస్తూ బోధిస్తూ ఉన్నటువంటి మాట ఏది అంటే దేవుని రాజ్యము. క్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యము అని మత్తయిలో యూదులతో మాట్లాడుతూ, ఇస్రాయేలీలతో మాట్లాడుతూ ఆయన పరలోక రాజ్యం గురించి ప్రస్తావించారు. ఎందుకంటే ఆ ఆయనే కింగ్ ఆఫ్ కింగ్స్, యేసు ప్రభుల వారు రాజులకు రాజుగా వారి మధ్యనే, వారి ముందరే ఉన్నాడు. కాబట్టి ఆయన పరలోక రాజ్యం గురించి చెప్తూ వచ్చారు. కాబట్టి దేవుని రాజ్యము అది యూదులకు అర్థమవుతుంది, యూదేతరులకు అర్థమవుతుంది, అన్యజనులకు కూడా అర్థమయ్యే టాపిక్. అయితే ఆ యూదులకు క్లియర్గా ప్రస్తావించినటువంటి మాట పరలోక రాజ్యము. ఈ దేవుని రాజ్యము కృపాకాలము అంటే ఈ చర్చ్ ఏజ్లో, గ్రేస్ పీరియడ్లో ఉన్నటువంటి దేవుని రాజ్యముగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే పరలోక రాజ్యము అది నిత్యత్వముగా ఉన్నటువంటిది. ఈ కృపాకాలములో పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉంటారు. ఆయన రాజుగా ఉంటూ నిన్ను, నన్ను, నీ హృదయాన్ని, నా హృదయాన్ని, మన జీవితాలను ఏలుతూ ఉన్నటువంటి ఆ రాజ్యమే దేవుని రాజ్యముగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే క్రీస్తు ప్రభుల వారు ఏలే వెయ్యేండ్ల పరిపాలన ఉంది. ఆ వెయ్యేండ్ల పరిపాలన తరువాత మనము పరలోక రాజ్యంలోకి అడుగిడుతాం. కాబట్టి దేవుని రాజ్యము అన్నది ఇంటర్నల్, ఇన్వర్డ్, లేదా ఇన్సైడ్ ఆఫ్ అవర్ హార్ట్స్, మన హృదయములో ఆయన రాజుగా ఏలుతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రతి విశ్వాసి హృదయములో, ప్రతి విశ్వాసి జీవితములో, ప్రతి విశ్వాసి కుటుంబములో ఎవరు ఏల్తా ఉన్నారు? పరిశుద్ధ ఆత్మదేవుడు మనలోను, మన మధ్యను ఉంటూ ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి రాజ్యమే దేవుని రాజ్యముగా మనము పరిగణించాలి. అది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు కంటికి కనపడకుండా ఉందేమో, కానీ రేపు వెయ్యేండ్ల పరిపాలన చాలా క్లియర్గా ఎక్స్టర్నల్గా కనపడుతుంది. అలాగే పరలోక రాజ్యము కూడా మనము మహిమ శరీరాల నుండి పరలోకంలోకి, నిత్యత్వంలోకి మనం వెళ్ళినప్పుడు మనము అది చాలా క్లియర్గా విజిబుల్గా మనకు కనపడుతుంది. దేవుని రాజ్యము ఈ సమయాలలో చూస్తే స్పిరిచువల్ గాను, సింబాలిక్ గాను మనం చూస్తున్నాము. అయితే పరలోక రాజ్యము లేదా వెయ్యేండ్ల పరిపాలన కూడా అది ఫిజికల్ గా, లిటరల్ గా కూడా మనము చూడబోతా ఉంటున్నాం. కాబట్టి ఒకసారి గమనిస్తే దేవుని రాజ్యము అనేది విశ్వాసి హృదయములో, విశ్వాసి జీవితములో, విశ్వాసి యొక్క కుటుంబములో పరిశుద్ధాత్మ దేవుడు రాజుగాను వారిని వారిలో ఉంటూ నడిపిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనము దేవుని రాజ్యముగా, ఆ యొక్క సన్నిధానమును మనము దేవుని రాజ్యముగా చూస్తూ ఉంటున్నాము. అయితే వెయ్యేండ్ల పరిపాలన అది క్రీస్తు ప్రభుల వారు ఏలేటటువంటిది. ఆ
పరిపాలనలో క్రీస్తు ప్రభుల వారు ఈ దినము నీవు నేను ఎంత నమ్మకముగా ఉంటామో ఆ దినము కొన్ని పట్టణాలను నీకు అధికారినిగా ఇచ్చి నీకు నాకు ఆ రాజ్య పరిపాలనలో మనల్ని కూడా ఆ, వాడుకునే యొక్క ఆ, సందర్భము రాబోతా ఉంది. కొంతమంది అయితే క్రైస్తవులు కూడా విశ్వాసులు కూడా పాలిటిక్స్లో ఉండాలి అని అంటారు. అది మరి ఎంత మాత్రము కరెక్టో కాదో నాకైతే తెలియదు. కానీ ఈ వెయ్యేండ్ల పరిపాలన సమయంలో క్రీస్తు ప్రభుల వారు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఉన్నప్పుడు అప్పుడైతే తన బిడ్డలను అధికారులుగాను ఆ యొక్క రాజ్య పరిపాలనలో వాడుకోబోతున్నటువంటి ఆ సమయము వెయ్యేండ్ల పరిపాలన. దాని తర్వాత మనము నిత్యము పరలోక రాజ్యములో ఉండేటటువంటి ఆ సందర్భము కంప్లీట్గా డిఫరెంట్గా మనము ఈరోజు చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే యేసు ప్రభుల వారు కూడా తన యొక్క ఉపమానాలలో ఆ, ఈ అనేక ఉపమానాలు చెప్పారు కదా. ఆ అనేక ఉపమానాలలో ఆవగింజను పోలినటువంటి విధిగా పులియను పెట్టేటటువంటి పిండితో పోలుస్తూ, దాచిన ధననిధితో పోలుస్తూ, మంచి ముత్యముతోను చేపల వలతోను వారికి అర్థమయ్యే విధంగా ఆయన యేసు ప్రభుల వారు 5 ఉపమానాలు చెప్పారు. ఆవగింజ ఉపమానం చెప్తూ అది చిన్నగా మొదలవుతుంది, బహు చాలా ఆ, పెరుగుతుంది అని చెప్పి మనము నేర్చుకుంటూ వచ్చాం. పులియపెట్టే పిండి గురించి కూడా కనిపించకుండా పని చేస్తుంది, అయితే పూర్తిగా రూపాంతరము చెందబడుతుంది. అలాగే దాచబడిన ధననిధి ఎంతో మనము త్యాగం చేసి ఆ యొక్క దాచబడిన ధన నిధి కోసం మనము విధేయతతో ఏ విధంగా అయితే ఆ, మనము ఆ ధనము పైన ఆశ కలిగిన వారముగా అంతా కూడా అమ్మేసి ఆ యొక్క దేవుని రాజ్యం గురించి మనము వెచ్చిస్తామో అటువంటి విధేయత కలిగినటువంటి ఆ ఆ యొక్క ఆ, పనిగా మనం చూసుకోవాలి. అలాగే అమూల్యమైన ముత్యముతో కూడా పోలుస్తూ అందరినీ ఆహ్వానించే విధంగా చివరికి అది ఆ యొక్క ముత్యము దొరికినప్పుడు ఆ ముత్యము ఒక షెల్లో మరి దొరుకుతుందేమో, ఆ షెల్ని తీసేసి ఆ యొక్క ముత్యాన్ని తీసుకుంటారు. కాబట్టి అలాగా అందరికీ ఆహ్వానము కలిగినటువంటి ఆ, చేపల వల కూడా చేప చేప వల వేస్తారు బెస్తవారు. అయితే కొన్ని చేపలే పడతాయి. కాబట్టి వల ఏమో అనేకమైన చేపలు, విస్తారమైన చేపలు పడాలని ఆశతో ఏ విధంగా అయితే వేస్తారో, అలాగే దేవుని రాజ్యము కూడా ప్రబలిపోవాలి, దేవుని రాజ్యం విస్తరించాలి అని నీవు నేను ఆ రాజ్య సువార్తను ఇతరులకు చేరవేస్తూ నీవు నేను బ్రతకాలి అని చెప్పి ఈ ఎందుకంటే ఆ చర్చి ఏజ్ ఈ కృపాకాలంలో ఉండేదే దేవుని రాజ్యము. దాని తర్వాత వెయ్యేండ్ల పరిపాలన తరువాత వచ్చేది పరలోక రాజ్యము. మనము వెళ్ళేది అది పరలోక రాజ్యము. కాబట్టి ఈ దేవుని రాజ్యంలో ఎవరు ఉంటారు, దేవుని రాజ్యంలో ఎవరు ఉండరు, ఆ దేవుని రాజ్య పౌరులు ఎవరు, ఆ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు ఎవరు అని మనం ఒకసారి చూసుకుంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 3లో అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని చెప్పి స్వయాన చెప్తా ఉంటున్నారు కదా. కాబట్టి మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రక్షకుడిని కొరిగించిన కనిపెట్టుట మనము కనిపెట్టుకొని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరిస్తామో మనం క్రొత్తగా జన్మించిన వారమై ఆ దేవుని రాజ్యములోకి ప్రవేశించబడిన వారమై ఆ దేవుని రాజ్యములో పాలు పొందుతూ ఆ దేవుని రాజ్య సువార్తను ఇతరులకు చేరవేసే ఆ పౌరస్థితిని కలిగినటువంటి వారముగా మనము బ్రతుకుతూ ఉంటున్నాం. కాబట్టి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. చాలాసార్లు మనము ఏమవుతుందంటే ఈ సరి అయిన అవగాహన లేక మనము ఆ రాజ్య పౌరులముగా మనము బ్రతుకుతున్నాము, అలాగ బ్రతకాలి అనే ఆ, జ్ఞానము అంటే ఇంకిత జ్ఞానము అంటారు కదా, ఆ కాన్షియస్నెస్ ఆ మనస్సాక్షిని మనము మర్చిపోయి మన ఇష్టానుసారమైనటువంటి మన స్వంత బ్రతుకుల్ని మనం బ్రతుకుతూ ఉంటాం. అలాగ కాకుండా కొత్తగా జన్మించిన ప్రతి విశ్వాసి
ఆ పౌరస్థితిని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆ రాజ్య సువార్తను ఇతరులకు కూడా చేరవేస్తూ ఆ దేవుని రాజ్యాన్ని మనము స్ప్రెడ్ చేస్తూ వెళ్తూ ఉండాలని చెప్పి దేవుడు వాక్య భాగాలలో గుర్తు చేస్తూ ఉంటున్నారు. అయితే ఆ దేవుని రాజ్యములో ఎవరు ఉండరు అని ఒకసారి గమనిస్తే ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 9, 10 వచనాలలో చాలా క్లియర్గా రాసి ఉంచారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కాబట్టి నీవు నేను ఒకవేళ అన్యాయస్తునిగా మనం ఉంటే మనము ఆ దేవుని రాజ్యములో మనము ఆ, ఉండలేము. అలాగే వ్యభిచారులు ఒకవేళ ఇంకా వ్యభిచారములో ఎవరైనా ఉంటే, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు విశ్వాసులు కాదేమో. ఒకవేళ విశ్వాసులై ఉండి తిరిగి పాపంలో పడిపోతే ఆ దేవుని రాజ్యానికి దూరమైతా ఉన్నారేమో. కాబట్టి దేవుని రాజ్యము అన్నటువంటి మాటని మనము కాన్షియన్స్లో పెట్టుకొని ఈ యొక్క ఇటువంటి ఆ, దేవుని రాజ్యంలో నుంచి త్రోసివేయబడేటటువంటి పాపాల జోలికి వెళ్ళకుండా ఆ పాపాలలో మనము ఆ, అట్లనే కూరుకుపోయి ఉండకుండా ఉండాలని చెప్పి దేవుడు మరి ఒకసారి మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే యోహాను సువార్త 18:36 చూస్తుంటున్నాం కదా, ప్రభువుల వారు చెప్తున్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని. అంటే ఈ లోక సంబంధమైనది కాదు అని అంటే ఏంటి? మనము ఆ రాజ్య పౌరులముగా ఆ రాజ్యపు విలువలను మనము కలిగిన వారముగా బ్రతకాలి అని చెప్పి మరి ఒకసారి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నారు. ఒకసారి గమనించండి, మనందరికీ కూడా తెలుసు, మోషే ప్రవక్త. ఆ యొక్క మోషే ఎక్కడ పుట్టాడు? ఇస్రాయేలీలకు పుట్టాడు. ఇస్రాయేలీల కుటుంబంలో మోషే జన్మించాడు. అయితే ఆయన ఎక్కడ పెరుగ ఎక్కడ ఆయన పెంచబడ్డాడు? ఐగిప్తీయుల కోటలో రాణి తీసుకొని, మనకు తెలుసు అదంతా కూడా కథ. కాబట్టి ఒకసారి మనం గమనిస్తే ఈ మోషే ప్రవక్త గారు ఇస్రాయేలీల కుటుంబములో జన్మించినాడు. ఆయన జన్మ, ఆయన ఇస్రాయేలీయుడు. ఆయన ఇస్రాయేలీయుడైతే ఇక్కడ ఒకసారి గమనించండి, ఐగిప్తీయులలో ఐగిప్తీయుల రాణి కుటుంబములో, రాజుల కుటుంబములో, రాజరికములో ఉండే కుటుంబములో ఆయన పెంచబడ్డాడు. అంటే ఊహ తెలిసి తెలియనప్పటి నుంచే ఆయన ఒక ఐగిప్తీయుల కుటుంబములో పెంచబడ్డాడు. దయచేసి గమనించండి, ఆయన జన్మించిన జన్మ, కానీ పెరిగిన కుటుంబము, జన్మించిన కుటుంబం వేరే, పెరిగేబడిన కుటుంబము వేరే. ఈ రెండింటిని మనం ఒకసారి గమనిస్తే ఆయన చివరిగా పెద్ద అయిన తర్వాత ఏం చేశాడు? ఇస్రాయేలీయుడిగా ఆయన నిరూపించుకుంటూ, ఇస్రాయేలీలకు న్యాయం చేస్తూ, ఇస్రాయేలీల పట్ల ఉంటూ, ఆయన ఇస్రాయేలీలతో కలిసి చివరికి ఇస్రాయేలీయులను ఆ ఐగిప్తు నుండి బయటికి తీసుకుని వచ్చిన గొప్ప లీడర్గా ఉంటున్నాడు. ఒకసారి మనల్ని మనము పోల్చుకుంటే, ఒకవేళ మనం ఈ భూమి మీద బ్రతుకుతా ఉన్నామేమో, క్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనం ఒక క్రొత్తగా జన్మించిన క్రొత్త జన్మను మనము కలిగిన వారమై ఆ క్రీస్తు ప్రభుల వారిని మనం వెంబడిస్తూ excuse me, వెంబడిస్తూ ఆ దేవుని రాజ్యములో ఆ రాజ్య పౌరునిగా నీవు నేను బ్రతుకుతా ఉంటున్నాం. ఒకవేళ 70 ఏండ్లు, 80 ఏండ్లు, మహా అంటే 100 సంవత్సరాలు దేవుడు మనల్ని బ్రతకనిస్తాడేమో. కానీ బ్రతికిన ప్రతి దినము, బ్రతికిన ప్రతి క్షణము మనము ఎవరిగా బ్రతకాలి? ఎవరి అంటే ఆ విశ్వాసి ఏ విధంగా బ్రతకాలి? దేవుని రాజ్య పౌరునిగా, ఆ రాజ్యపు విలువలు కలిగిన వాడుగా బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. అలాగే మనము యోసేపు ఆ, యొక్క జీవిత చరిత్రలో కూడా చూసుకుంటే, యోసేపు కూడా ప- ఆ, ఆయన తల్లి ఆ యొక్క అన్నదమ్ముల చేత మోసపోయి వారికి ఐగుప్తీయులకు అమ్మడబోయి, కానీ ఆయన అక్కడ ఐగుప్తులో కూడా ఫరో దగ్గర ఆయన పెరిగినప్పుడు ఆయన యొక్క ఆ, ఎప్పుడు కూడా ఆయన మర్చిపోలేదు.
దేవుని యొక్క భయము, భక్తి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఎప్పుడూ మర్చిపోలేదు. అక్కడ కూడా నమ్మకంగా ఉంటూ ఫలించడి కొమ్మలాగా ఆయన ఫలిస్తూ చివరికి ఇశ్రాయేలీయులకు, యాకోబు సంతానానికి ఆ దినాలలో దేవుని ప్రణాళిక చొప్పున వారిని ఆ, ఆ దినాలలో రక్షించుకోగలిగినాడు. అలాగే మనము నెహమ్యా యొక్క జీవితంలోను, దానియేలు జీవితంలోను గమనిస్తే వీరు కూడా పట్టుబడి వారిని కూడా ఆ, వేరే బబులోను వారైతేనేమి, వేరే యొక్క రాజ్యము వారు వాళ్ళను తీసుకెళ్ళిపోతారు. అయినప్పటికీ వారు దేవుని యందు భయము భక్తి కలిగి వారి జీవితంలో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, దానియేలు ప్రవక్త అయితే నీవు బహు ప్రియుడవు అన్నటువంటి మాటను బిరుదును పొందాడు. అలాగే నెహమ్యాని చూసినప్పుడు ప్రార్థనాపరుడు, దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన తిరిగి ఆ యొక్క యెరూషలేమును యొక్క ప్రాకారాన్ని కట్టబడేందుకు ఆయన గొప్ప నాయకుడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనము గమనిస్తే పాత నిబంధన గ్రంథంలో నలుగురిని, వారి యొక్క జన్మ ఎక్కడ పుట్టింది, కానీ వారు ఎక్కడ పెరిగారు. ఒకవేళ విశ్వాసిగా నీవు నేను ఈ భూమి మీద ఇంకా ఈ క్రికెట్ వరల్డ్ అని మనము చూస్తున్నాం కదా, అంటే భ్రష్టు పట్టినటువంటి ఈ లోకంలో మనం ఉంటున్నామేమో, కానీ మనం ఎవరము? మనము దేవుని సంబంధులము, ఆ రాజ్య సంబంధులము, ఆ రాజ్య పౌరులముగా నీవు నేను కాన్షియన్స్గా మనం బ్రతుకుతున్నామా? వీరిని ఈ యొక్క గొప్ప ఆ, ప్రవక్తలుగా, గొప్ప లీడర్స్గా, ప్రిన్స్గా మనం చూస్తున్నటువంటి వీరిని గురించి మనము చాలా నేర్చుకోగలిగే వారంగా ఉంటున్నాం. అలాగే యేసు ప్రభుల వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు జీవించిన ఆ యొక్క ప్రతి క్షణము కూడా నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చేందుకు పరలోకం నుండి దిగి వచ్చి తిని అని చెప్తా ఉంటున్నారు. కాబట్టి దయచేసి గమనిస్తే క్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ భూమి మీద ఉన్న సమయంలో కూడా తండ్రి చెప్పిన మాట చొప్పున ఆయన బ్రతికినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అలాగే శిష్యుల కూడా మనము అనేక మందిని గమనిస్తే, ప్రత్యేకంగా ఆ, ఈ యొక్క ఆ, పౌలు భక్తుడు, ఆ యొక్క పౌలు భక్తుడిని మనం గమనించినప్పుడు కూడా ఆ, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని చెప్పి క్రీస్తు ప్రభువుల కొరకు ఆయన బ్రతికినట్లుగా, క్రీస్తు కొరకు బ్రతికాడు, పరిశుద్ధంగా బ్రతికాడు, క్రీస్తు ప్రభుల వారిని పోలి బ్రతికగలిగాడు, చాలా సంతృప్తిగా బ్రతికి శ్రమ పొంది జైల్లో కూడా అనేక పుస్తకాలు, ఆయన ఆయన 13 పుస్తకాలు రాసినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన పరిచర్యను గమనిస్తే పౌలు భక్తుని యొక్క ఆ యొక్క పరిచర్యలో 4 మిషనరీ, ప్రత్యేకంగా 3 మిషనరీ జర్నీస్ లో కూడా మనము అనేక పాఠాలు నేర్చుకుంటూ పెరుగుతూ ఉంటున్నాం. కాబట్టి క్రొత్త నిబంధనలో కూడా ఆ, పౌలు భక్తుడైతేనేమి, అలాగే ఈ 12 మంది శిష్యులు కూడా ఏ విధంగా వారి జీవితాన్ని జీవించారు, వారి జీవితాన్ని ఎలాగ ముగించారు అని మనము గమనించినప్పుడు, పాత నిబంధనలో మోషే, యోసేపు, దానియేలు, నెహమ్యా, ఈ విధంగా ఆ గొప్ప వారి గురించి ఏ విధంగా అయితే నేర్చుకుంటూ ఒక్కొక్కటి మన జీవితంలో కూడా అన్వయించుకుంటూ బ్రతుకుతూ ఉంటున్నామో, పౌలు భక్తుని జీవితంలో అయితేనేమి, అలాగే శిష్యులను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క శిష్యుని గురించి ఒక్కొక్క ఆ, మాటను మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. వారు ఏ విధంగా బ్రతికారు, ఏ విధంగా వారి యొక్క చనువు చాలించారు అని చెప్పి మనం చూస్తే మన బ్రతుకు ఏ విధంగా ఉంది. ప్రత్యేకంగా దయచేసి గమనించండి, ఇక్కడ మనకు తెలిసినటువంటి ఇద్దరి బ్రదర్స్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. మాకు ఉన్న ఆ యొక్క శివన్పురంలో ఉన్నటువంటి ఆ ఇంట్లో ఆ, బాగా నాకు వీరిద్దరు ఆప్తులు. ఎట్లంటే, నా మా ఇంటి ముందటి డోర్ ఓపెన్ చేస్తే మన ప్రవీణ్ కనపడతాడు. రైట్ సైడ్ ఉన్న ప్రవీణ్, ఆయన కిరీటం ధరించుకుని ఉన్నాడు. కాబట్టి ఆ కిడ్స్ క్యాంప్ ప్రవీణ్ అని ఒక బిరుదును పొందాడు.
ఆ కిడ్స్ క్యాంప్ ప్రవీణ్ అంటే నిజంగా అనేక మంది చిన్న బిడ్డలను దేవుని రాజ్యములోకి చేరవేసేందుకు ఆ ప్రవీణ్, తర్వాత ప్రసన్న, సునీల్, ఆ, ఇలాగా ఒక టీమ్గా వాళ్ళు ఆ, ఎంత పరిచర్య చేశారో మీకు తెలుసు. అలాగే ఆ, ఈ ప్రవీణ్ని మా ఇంటి వెనకల డోర్ ఓపెన్ చేసి ఒక పక్కింటికి పోతే, మా ఇంటి వెనకల డోర్ ఓపెన్ చేస్తే ఈ ప్రవీణ్ ఉన్నాడు, మేము ఇందోర్ ప్రవీణ్ అని పిలిచేవాళ్ళం. మా ఇంటి డోర్ ముందర డోర్ ఓపెన్ చేస్తే మా ఇంటికి ఎదురుగా ఈ కిడ్స్ క్యాంప్ ప్రవీణ్ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా, ఇద్దరు ప్రవీణ్లు నాకంటే చిన్నవారు. 40 ఏండ్లు, 45 సంవత్సరాలు వయసులో చనిపోయారు. చాలా తక్కువ జీవితము జీవించిన ఆ, ఎంతో ఆ, గొప్ప పరిచర్యను దేవుడు వారి ద్వారా జరిగించుకున్నట్లుగా మనమందరం చూస్తూ ఉంటున్నాం. కిడ్స్ క్యాంప్ ప్రవీణ్ గురించి మీకు ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. ఆ, అనేక మంది, ఆ, వందల మంది పిల్లలు, ఆ, ఇంకా చూస్తే ఒకవేళ మేబీ వేల మందికి కూడా చేరేవరేమో, అంతమందిని క్రీస్తు ప్రభువుల వారి సన్నిధానంలోకి తీసుకొని వచ్చి వారి హృదయములో క్రీస్తు ప్రభుల వారు ఉండే విధంగా చూసినటువంటి ఆ టీం, ఆ, వీరు చేస్తున్నటువంటి ఆ యొక్క పరిచర్య, ఇంకా ఆ పరిచర్య 25 ఇయర్స్ సెలబ్రేషన్ మనము ఈ జాన్వరిలో చేసుకున్నాం కదా. కాబట్టి ఆ దేవుడు ఈ బ్రదర్ ద్వారా తీసుకొని వచ్చినటువంటి మనము పరిచర్యను, ఆ టీం వారందరినీ ఆ, ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి కిడ్స్ క్యాంప్ ప్రవీణ్ కూడా నిజంగా తన జీవితాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు సువార్తకు తగిన జీవితం జీవించినట్లుగా, తన పిలుపునకు తగిన జీవితము జీవించినట్లుగా, ఒక మంచి సర్వెంట్ లీడర్షిప్గా, ఆ, చాలా హంబుల్గా ఉన్నటువంటి సమర్పణ కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఆ దేవుని రాజ్యాన్ని నిర్మించడంలో మన కిడ్స్ క్యాంప్ ప్రవీణ్ ఆ, నిజంగా తక్కువ సమయంలో ఆ, అనేక గొప్ప పరిచర్యను దేవుడు ఈ బ్రదర్ ద్వారా జరిగిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ, సరోజ బ్లెస్సీ గురించి మనము ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. కాబట్టి ఆ పరిచర్య, సరోజ, సునీల్, ప్రసన్న వీరందరూ కూడా ఏ విధంగా అయితే ఇంకా నడిపిస్తూ ఉంటున్నారో, వెనకలుండి ఈ సహవాసం కూడా నడిపిస్తూ ఉన్నట్లుగా దేవుడు ఈ విధంగా మనము ఈ రాజ్య సువార్తను ప్రబలింప చేస్తూ ఆ యొక్క క్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడ నిరీక్షణను మనము కలిగి ఉండాలని చెప్పి, అలాగే ఈ ఇందోర్ ప్రవీణ్ అని మనము చూస్తూ ఉంటున్నాం కదా. ఈ దినాలలో 1 ఇయర్ కిందట మనము ఈ ఇందోర్ ప్రవీణ్, ప్రవీణ్ పగడాల అని కూడా మనము వింటూ వచ్చాము, హతసాక్షిగా అయినట్లుగా. ఈ బ్రదర్ కూడా ఆల్మోస్ట్, ఈ బ్రదర్ బ్రతికిన 45 సంవత్సరాలలో 25 సంవత్సరాలు నేను బ్రదర్ చాలా క్లోజ్గా, ఆయన ప్రభువులోకి వచ్చిన క్షణము నుండి 25 సంవత్సరాలు ఆ, కలిసి ఆ, ఆ, దేవుడు మా ఇద్దరిని కలిపి పెంచినట్లుగా కూడా మేము గమనిస్తూ వచ్చాము. నేను ఇక్కడ గమనించి కొంచెం కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఏవి అనుకుంటున్నానంటే, ప్రవీణ్ ఈ ప్రవీణ్ పగడాల ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించాడో, ఆయన ఆయన లైట్ ఆఫ్ ద వరల్డ్ గా, అంటే మీరు లోకమునకు ఆ, వెలుగు అయి ఉన్నారు అన్నటువంటి మాట చేత పట్టుబడినాడు. అయితే తర్వాత కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేటటువంటి స్లోగన్ని ఆయన ఆ, ఆయన ఆ స్లోగన్ లెగసీని ఆయన వదిలిపెట్టి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ దినాలలోనే నేను గమనించిన మాట ఏంటంటే, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అన్నటువంటి మాట నిజంగా సాక్షాత్తు ఆ దినాలలో డే 1 నుంచి నేను గమనించినప్పుడు, మేమిద్దరము బైబిల్ స్టడీ చేసుకుంటూ ఆ, ఉన్న సమయాల్లో డే 1 నుంచి కూడా 5 వచనాలు ఆ పిల్లోడు చదివి ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో నిగూఢమైన రహస్యాలను ఆ, చెప్పేవాడు. ఆ, నాకు అప్పట్లోనే అర్థమయ్యేది, ఇదేంటిది నాకేం అర్థమయ్యలేదు. కానీ ఈ బ్రదర్ అయితే చాలా క్లియర్గా, ఇంత తేటగా ఆ, ఇంకా నిగూఢమైనటువంటి రహస్యాలను, పరలోక రహస్యాలను చాలా క్లియర్గా చెప్తా ఉంటున్నారే అని. ఆయన చివరిగా చనిపోక ముందు, ఆ సంవత్సరానికి ముందు క్రిస్మస్లో, డిసెంబర్ 24, 2024లో
ఆ, కొంతమందికి వాట్సాప్ పంపించాడు. దాంట్లో నాకు కూడా ఒక వాట్సాప్ పంపించాడు. ఆ వాట్సాప్ పంపించిన ఆ మాటలో ఆయన ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము అని చాలా విరివిగా ఆయన ప్రకటించడమే కాదు, ఆయన ప్రాక్టీస్ చేసినట్లుగా కూడా నేను సాక్షాత్తు నేను ఒక దగ్గర ఉండినటువంటి సాక్షిగా నేను చెప్తా ఉంటున్నాను. కాబట్టి ఆయన ఏం చెప్పేవారంటే, నా రాజు రాజుగా జన్మించాడు. ఆయన యూదుల రాజు, ఇస్రాయేలు రాజు, నీతికి రాజు, యుగాలకు రాజు అని చెప్పి నిజంగా తన యొక్క పరిసర ప్రాంతాలలో, తన కుటుంబంలో అయితేనేమి, తన ఆఫీస్లో అయితేనేమి సువార్తకు తగిన జీవితాన్ని జీవిస్తూ సర్వెంట్ లీడర్షిప్ని, సమర్పణ కలిగిన జీవితాన్ని, దేవుని రాజ్యాన్ని నిర్మించిన ఆ, ఇంకొక ప్రవీణ్, నా ఇంటికి ఎదురుగా ఒక కిడ్స్ క్యాంప్ ప్రవీణ్, నా ఇంటికి వెనకల ఆ, ఈ ప్రవీణ్ పగడాల, ఇద్దరు ప్రవీణ్లు నిజంగా నా జీవితాన్ని చాలా దగ్గరగా నేను వారిని చిన్నప్పటి నుంచి చూసినటువంటి ఆ, నేను నా జీవితాన్ని కూడా ఎంతో ప్రభావితం చేసినట్లుగా నేను గమనిస్తూ వస్తా ఉంటున్నాను. కాబట్టి ఆ దేవుని రాజ్య భారాన్ని నేను కలిగి ఉంటున్నామా? అదేదో భారముగా కాదు కానీ ఒక బాధ్యతగా, ఆ దేవుని రాజ్య బాధ్యతను కలిగిన వారముగా, ఒక రెస్పాన్సిబుల్ విశ్వాసిగా, రెస్పాన్సిబుల్ బ్రదర్ సిస్టర్గా నేను ఏ విధంగా బ్రతుకుతా ఉంటున్నాం? ఒకసారి గమనిస్తే మనకు మన జీవితము రెండు రకాలుగా చూడొచ్చు. టెంపరల్గా అంటే ఈ భూమి మీద బ్రతికే బ్రతుకు మహా అంటే 70-80 సంవత్సరాలు, లేదా మహా అంటే 100 సంవత్సరాలు బ్రతికేదానికి దేవుడు అనుమతిస్తారేమో. అయితే ఆ యొక్క సమయంలో మనము బ్రతికే ఆ బ్రతుకులో ఒకసారి గమనించండి, సాతానుడు మనల్ని కిందికి గుంజుతూ ఉంటాడు. అలాగే ఈ లోకం కూడా మనల్ని కిందికి గుంజుతూ ఉంటుంది. అలాగే సెల్ఫ్ ఫ్లెష్ అంటే మనలో ఉండే ఆ శరీర స్వభావము కూడా మనల్ని క్రిందికి గుంజుతూ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండేటటువంటి ఆ రాజ్యపు విలువలను ప్రతి దినము మనకు అంతకంతకు ఇంకా వివరిస్తూ, ఆ రాజ్యపు విలువలను కలిగిన వారమై పరలోక దృక్పథములో, పరలోక రాజ్యము వైపు మనల్ని పైకి తీసుకెళ్లేటటువంటి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడతా ఉంటారు. ఎందుకంటే మనం రక్షణ పొందిన తరువాత ఈ ఆత్మ ఫలము, ఇది ఒకటే ఫలము కానీ 9 క్యారెక్టరిస్టిక్స్ కలిగిన ఫలముగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 గుణగణాలు కలిగినటువంటి మంచి విశ్వాసిగా మనం బ్రతుకుతా ఉంటున్నామా? దేవుని నుండి నీకు నాకు వచ్చేవి మొదటి 3 అయితే, మన నుండి ఇతరులకు వెళ్ళేటటువంటి ఆ గుణగణాలు దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము. ఇవి 3 నిజంగా మనము ఇతరుల పట్ల వెచ్చిస్తా ఉంటున్నామా లేదా? ఎప్పుడైతే వెచ్చిస్తూ ఉన్నామో అప్పుడే మనము ఆ రాజ్య సువార్తను, ఆ దేవు ఆ దేవుని రాజ్యము యొక్క రాజ్య పౌరులుగా బ్రతుకుతూ ఆ రాజ్యాన్ని మనము ప్రబలింపచేసే దేవుని బిడ్డలముగా, మంచి నిస్వార్థమైనటువంటి విశ్వాసులముగా మనం ఉంటున్నాము. ఈ ఇద్దరి ప్రవీణ్ జీవితాలలో నేను చూసినప్పుడు, ప్రవీణ్ పగడాల అయితేనేమి, కిడ్స్ క్యాంప్ ప్రవీణ్ అయితేనేమి, వారు నిస్వార్థంగా దేవుని రాజ్యం గురించి వారు బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నేను కూడా ఆ విధంగా బ్రతకాలి అని ఆ యొక్క వారు స్ఫూర్తిగా నిలబడినారు. బైబిల్ గ్రంథములో మోషే, యోసేపు, అనేక మంది ప్రవక్తలైతేనేమి, లీడర్స్ అయితేనేమి ఉన్నారు. కొత్త నిబంధన గ్రంథంలో కూడా ప్రభువుల వారు సాక్షాత్తు తన యొక్క జీవితంలో చూపించారు. శిష్యులు, అపొస్తలుడైన పౌలు, బర్నబాసు, ఇలాగా అనేక మంది ఉన్నారు. కానీ మన ఎదురుగా బ్రతికినటువంటి కొంతమందిని, బ్రదర్ బిల్లీ గ్రేహం గారు, బ్రదర్ భక్త్ సింగ్ గారు, ఆ, ఇంకా నేను ఉండే ఈ సిటీలో కూడా బ్రదర్ జాక్ పూనన్ గారు, ఇలాగా అనేక మందిని మన ఎదురుగా మనము చూస్తూ, వారు ఏ విధంగా అయితే కొన్ని మంచి పనులు ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని విధేయతతో, దేవుని రాజ్యాన్ని ఏ విధంగా స్థాపిస్తూ వారి యొక్క పరిసర ప్రాంతాలలో బ్రతికారో, నేను మనలో మనకు కావలసిన విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహాన్ని మనం కలిగిన వారమై మనం ఆ విధంగా ఆ పరలోక రాజ్య పౌరులుగా ఉండేటటువంటి ఆ గుణగణాలు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా.
10 గుణగణాలను ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆ విధంగా మనము ఆత్మ విషయమై దీనులంగా ఉంటున్నామా, లేదా స్పిరిచువల్ ప్రైడ్ కలిగి విర్రవీగిన వారమై మన ఇష్టానుసారమైన జీవితము ఇవాళ రేపు చూస్తూ ఉంటే క్రిస్టియన్డంలో కూడా వారు వారి సొంత రాజ్యాలను నిర్మించుకుంటూ ఉన్నారు. వారికంటూ కొంతమంది ఆ, కొంతమంది ఫాలోయింగ్ ఉండాలి. వారిని ఆ, వారిని మహిమపరుస్తూ, అంటే వారికి ఘనత వచ్చే విధంగా ఆ, వారి యొక్క పరిచర్యను మ్, చూపిస్తూ ఉన్నట్టుగా కూడా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ ఈ సహవాసం గురించి నేను ఒక మాట, రెండు మాటలు చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. దయచేసి గమనించండి. మన సహవాసంలో కూడా దేవుడు మనకు ఇచ్చినటువంటి లీడర్గా, అంటే నేను అన్న ఉన్నాడని చెప్పి అన్న ముందర మాట్లాడడం లేదు, కానీ మనం గమనిస్తే మనమందరం కూడా ప్రభువు వైపు చూస్తూ ఉంటున్నాం. ప్రభువు వైపు మనము చూసే ఆ యొక్క పాఠాలను మనము నేర్చుకునే సహవాసంలో పెరుగుతూ ఉంటున్నాం. మన నిజంగా మన సహవాసము చాలా మందికి తెలియకపోవచ్చు. ఇన్విజిబుల్గా చాలా లో ప్రొఫైల్ని మెయింటైన్ చేస్తూ, కానీ నాణ్యత కలిగిన దైవ పాఠాలను మనం నేర్చుకుంటూ సాక్షాత్తు, అంటే ఆ, నేనైతే నిజంగా ఈ ఎండ్ టైమ్స్ గురించి, లేదా ఆ, రెండవ రాకడ గురించి అనేకమైనటువంటి ఇంకా ఆ, నేను ఎప్పుడూ ఒకవేళ ఏ చర్చికి వెళ్తూ ఉన్నా కూడా కొన్ని డీపర్ టాపిక్స్ నేర్చుకునేవాని కాదేమో, కానీ సర్వతమన్న నాకు ఈ పాఠాలు ఇస్తూ నాకు నేర్పించడమే ఆ, కాకుండా ఆ, ఆ, ఇలాగా నేను ఇంకొకసారి చెప్పడం వల్ల అది నా హృదయంలో పదిలమయ్యేటట్లుగా కూడా చాలా దోహదపడతా ఉన్నారు. కాబట్టి ఆ, ప్రతి దినము ఉదయకాలమున ప్రార్థనలోను, తర్వాత ఇలాగా డీపర్ సబ్జెక్ట్స్ని మనము కలిసి నేర్చుకుంటూ మంచి పరలోక రాజ్య పౌరులుగా, ఈ దేవుని రాజ్య పౌరులుగా మనము ఆ నడవడికలో ఉంటున్న వారమై, హృదయ శుద్ధి గల వారముగా, నీతి నిమిత్తము హింసింపబడే వారముగా మనము ఉంటూ ఆ లోకానికి ఉప్పై, లోకానికి వెలుగై నిజంగా బ్రతుకుతా ఉంటున్నామా? ఎందుకంటే దయచేసి గమనించండి, మనము ఈ ప్రిపరేషన్ టైంలో ఉంటున్నాము. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనంలో చూసినప్పుడు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. అంటే మనము యేసు ప్రభుల వారు పరిపాలించబోయేటటువంటి వెయ్యేండ్ల పరిపాలనకు ఒక క్షణము, కొన్ని క్షణాలలో, కొన్ని గంటల వ్యవధిలో, కొన్ని దినాల వ్యవధిలో మనము ఉంటున్నామేమో అని కూడా మనము గమనించాలి. మత్తయి సువార్త 16:28లో, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనే మాటను కూడా మనం గుర్తు చేసుకున్నప్పుడు, మేబీ ఒకవేళ మన టైంలోనే, మనము బ్రతికి ఉండే ఆ సమయంలోనే మనము ఎత్తబడే, సంఘము ఎత్తబడే ఆ సంఘటన జరుగుతుందేమో. లాస్ట్ మంత్ మనము 10 ఎండ్ టైమ్ ఈవెంట్స్ గురించి ధ్యానించుకున్నాం. కాబట్టి అనేకమైనటువంటి పరిస్థితులు చూస్తే కూడా, మిడిల్ ఈస్ట్లో ఆ, యుద్ధాలు అయితేనేమి, ప్రకృతి వైపరీత్యాలు, లాస్ట్ 2 వీక్స్ కిందట ఆ, ఒకే సమయంలో ఫిలిప్పీన్స్లో వచ్చిన ఆ, అతి పెద్ద భూకంపము ఒకే సమయంలో 5 చోట్ల కూడా వచ్చింది. మనకు ఫిలిప్పీన్స్ గురించి మాత్రమే విన్నాం, కానీ 5 చోట్ల భూకంపం వచ్చింది. ఈ ప్రపంచ కూటములు, అంటే ఈ గ్లోబల్ అలయన్సెస్, నిన్న లాస్ట్ వీకే G7 మీటింగ్ జరిగింది కదా. ఇలాగే G20, G8, ఈ మీటింగ్స్ జరగబోతా ఉన్నాయి. టెక్నాలజీ చూస్తే ఏఐ వరల్డ్ వచ్చేసింది. ఏఐ వేవ్ నడిచిపోతా ఉంది. ప్రతిదీ కూడా అంత ఏఐ అయిపోతా ఉంది. మొరాలిటీ తగ్గిపోతా ఉంది. సోషల్ డిక్లైన్ జరుగుతూ ఉంది. విశ్వాసుల పట్ల హింస జరుగుతూ ఉంది. మనము విబిఎస్ చేర్పించుకుండే, చిన్నపిల్లల మధ్య జరిగించుకుండే ఆ విబిఎస్లలో కూడా వచ్చి, కిడ్స్ మీటింగ్స్లలో కూడా వచ్చి చుట్టుపక్కల వాళ్ళు ఆ, అనేకమైనటువంటి హింసలు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్ని చూసినప్పుడు, నోవాహు దినములు ఎలాగ ఉండెనో మనుష్యుని రాకడ కూడా ఆ విధంగా ఉంటది అని చెప్పి మనము చదువుకున్న వాక్య భాగంలో బట్టి
నీవు నేను ఆ దినాలలో నోవాహు ఏ విధంగా అయితే ఓడను నిర్మించుకొని తన ఓడలో తన కుటుంబాన్ని పెట్టుకున్నాడో, నీవు నేను రక్షణ పొంది క్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించుకొని మనము మన కుటుంబము ఆ రక్షణ అనేటటువంటి ఆ పడవలో ఆ ఓడలో క్రీస్తు ప్రభుల వారు అనేటటువంటి ఆ ఓడలో మనము ఉండగలిగినప్పుడు మన సహవాసాలైతేనేమి మన స్థానిక సంఘాలైతేనేమి మనము ఆ విధంగా పెరగాలి అని చెప్పి ఆ విధంగా మనము ఆ, క్రీస్తు ప్రభు వైపు చూస్తూ మనము ఇతరులను కూడా క్రీస్తు ప్రభు వైపును చూపిస్తూ, ఎందుకంటే మనము మన సొంత రాజ్యాలని బిల్డ్ చేసుకొని ఇక్కడ లేమండి. మనము తండ్రి రాజ్యాన్ని ప్రబలింప చేసేదానికి మనం ఇక్కడ ఉంటున్నాం. కాబట్టి తండ్రి రాజ్యము మనకు చాలా ప్రయారిటీగా, ఎందుకంటే ఒకసారి గమనిస్తే మనము చివరిగా మనము ఆ యొక్క చర్చి ఏజ్లో ఉంటున్నాం. నేను ఇది పదే పదే చూపిస్తూ ఉంటున్నాను కదా. 2 పేతురు 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక దినము 1000 సంవత్సరములను 1000 సంవత్సరములు ఒక దినము అన్నటువంటి ఈక్వేషన్ని చూస్తే ఆదాము గారి నుండి క్రీస్తు ప్రభుల వారి వరకు 4000 సంవత్సరాలు, క్రీస్తు ప్రభుల వారి నుండి ఈ దినం వరకు 25 ఇయర్స్ అయిపోయి 2026లో మనం నడుస్తూ ఉంటున్నాం. కాబట్టి 6 దినాలుగా మనం చూస్తే లెక్కాచారం వేసుకుంటే 6064 సంవత్సరాల పైబడి అని అనుకుంటే 6 దినాలుగా 7వ దినం ఏంటి? అది రెస్ట్, అది విశ్రాంతి దినముగా, అది వెయ్యేండ్ల పరిపాలనగా క్రీస్తు ప్రభుల వారు ఏలేటటువంటి ఆ మిలీనియల్ కింగ్డమ్గా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఉండే ఈ దేవుని రాజ్యములో పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉంటూ మన జీవితంలో మొదలైనటువంటి ఆ ప్రభువు రాజ్యము ఆ దేవుని రాజ్యమును మనం ఏ విధంగా కాన్షియన్స్గా మనసాక్షి మంచి మనసాక్షి కలిగిన వారమై పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట చొప్పున ఆయన చెప్పిన పని చొప్పున ఆయన మహిమ కొరకై మనము బ్రతుకుతూ మన కుటుంబాలను ఆ విధంగా మనము వెయ్యేండ్ల పరిపాలన అంటే సంఘము ఎత్తబడిన తరువాత క్రీస్తు ప్రభుల వారు తిరిగి రెండవ రాకడగా ఈ భూమి మీదికి వచ్చినప్పుడు ఆ, పాలించేటటువంటి వెయ్యేండ్ల పరిపాలన, దాని తర్వాత పరలోక రాజ్యము, దాని తర్వాత మనము నిత్యత్వము దేవాది దేవుడితో ఉండబోయే ఆ యొక్క సందర్భంలో ఆ, ఉంటున్నాము. కాబట్టి మనము ఏం నేర్చుకున్నాము? దేవుని రాజ్యము ఇప్పుడు మనలోను మన మధ్యను ఉన్నట్లుగా, అయితే పరలోక రాజ్యము నిత్యత్వముగా మనం చూస్తూ దాని మధ్యలో వెయ్యేండ్ల పరిపాలన క్రీస్తు ప్రభుల వారు సాక్షాత్తు రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను ఉండేటటువంటి ఆ దినాలు, ఆ వెయ్యేండ్ల పాలనలో నీవు నేను ఆ, సహపాలన చేయాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి మనం మనల్ని ఏమి నడిపిస్తుంది అని మనము ఒక బిగ్ ఐడియాగా చూస్తే, నేను నా రాజ్యము అంటే ఎప్పుడు చూసినా ఆ సింపతితో మనము మన వైపు అట్రాక్షన్ కోరుకుంటూ ఉంటాం. ఒకవేళ ఆ, బాగలేకపోయినా లేదా ఎక్కడైనా 10 మంది మీటింగ్లు ఏదైనా ఫంక్షన్కి పోయినా మనల్ని గమనిస్తున్నారా లేదా, నన్ను అందరూ చూస్తున్నారా లేదా, లేదా నా సహవాసము లేదా నా చర్చ్ లేదా నా సంఘము ఆ, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎట్లా నడుస్తూ ఉంది అని చెప్పి మన ఓన్ కింగ్డమ్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నామా? లేదా తండ్రి రాజ్యము దేవుని రాజ్యమును క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క రాజాధిపతిగా ఉంటూ ఉండేటటువంటి ఆ తండ్రి రాజ్యము కాన్షియన్స్ని కలిగిన వారమై ఉంటున్నామా? కాబట్టి ఏమి నేర్చుకున్నాము అని గమనిస్తే దేవుని రాజ్యము పరలోక రాజ్యము ఇవి రెండు వేరుగా మనం చూసాము. సువార్త మనం విన్న వారమై ఆ ఈ రాజ్య సువార్తను మనము ఇతరులకు షేర్ చేసుకుంటూ యేసు ప్రభుల వారి ఉపమానాలను చూసాము. ఆ రాజ్యంలో ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు, ఆ రాజ్య పౌరులు ఎలాగ ఉంటారు, వారు ఎటువంటి విలువల చేత బ్రతుకుతూ ఉంటారు, ఆ రాజ్యము యొక్క బాధ్యతను నీవు నేను కలిగిన నిజమైన దేవుని బిడ్డలముగా నిజమైన దేవుని విశ్వాసలముగా మనము సిద్ధపడుతూ ఆ యొక్క తండ్రి రాజ్యాన్ని మనము ఆ, ఆ, ఇతరులకు ప్రబలింప చేస్తూ బ్రతకాలని చెప్పి
దేవుడు మనకు యొక్క పాఠ్యభాగాన్ని గుర్తు చేస్తూ వస్తూ ఉంటున్నారు. కాబట్టి చివరిగా ఒక చిన్న పాటను, 2 వచనాలను నేను వినిపింప చేయాలని, మీకు అందరికీ తెలిసిన పాట ఇది వినిపింప చేయాలని ఆశపడతా ఉంటున్నాను. దాని తర్వాత మనము ప్రార్థన చేసుకుందామండి. సరోజమ్మ పాడే పాటదేనా జోసఫ్? ఎస్ అన్న, ఇది వీడియోనే పెడతాను. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. ఆకలి దప్పులు దుఃఖము, మనోవేదన లేదచ్చట. ఆకలి దప్పులు దుఃఖము, మనోవేదన లేదచ్చట. పరమామతుటము పొందను, ప్రభు పాదముల చేరెదను. పరమామతుటము పొందను, ప్రభు పాదముల చేరెదను. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాంతును. సిలువ వేయబడితిని, ఇకనే కాదు జీవించుట. సిలువ వేయబడితిని, ఇకనే కాదు జీవించుట. ప్రభు యేసు మహిమ కొరకు గురి కలిగి జీవించును. ప్రభు యేసు మహిమ కొరకు గురి కలిగి